అందులో ఆ మొదలు లేకోకుండా ఇవన్నీ వస్తాయా పొందలు, ఈ పాకెట్ వంటి వస్తాయా? రావు. యేసు ప్రభుత్వం ఉంటేనే ఆ పొందలు ఒక్కదాన్ని తీసుకెళ్ళి వేరుగా ఇది చేస్తే దాంట్లో బ్రేక్స్ వస్తాయా? రావు కదా. అది ఎప్పుడైనా సరే దీంతో కలిసినప్పుడే ఇది బాగా పనిచేస్తుంది. అంటే యేసు ప్రభుత్వం కలిసినప్పుడే నువ్వు ఆ శక్తిని చూస్తావు. మనం ఏంటి అంటే 0, యేసు ప్రభు 1. ఏసే మన పక్కన ఉంటేనే మనకు వాల్యూ ఉంది. ఉట్టి 0కి ఆమె వాల్యూ ఉందా? అదే 0 పక్కన ఇటు సైడ్ 1 ఉందనుకో అది 10 అవుతుంది. ఇంకా నీ టాలెంట్స్ని దేవుడు ఇస్తా ఉన్నాడు అనుకో అది 100 అవుతుంది, 1000 అవుతుంది, 10,000 అవుతుంది, 1 lakh అవుతుంది, 10 lakhs అవుతుంది, 1 crore అవుతుంది, 1 million అవుతుంది, 1 billion అవుతుంది. ఇక దానికి దేర్ ఇస్ నో ఎండ్. సో అట్లాగా దేవుని యొక్క సహాయం అనేటువంటిది ఉంటుంది అనమాట. చూడండి, మాడుబెట్టి రేపు తెల్లవారున చంపుదాం అనుకున్న వాళ్ళు ఏం చేశారు? గాజా వాళ్ళు సంసోను చంపేయాలని చెప్పి ప్లాన్ చేశారు రాత్రంతా. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాడి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండ కోనకు వాటిని తీసుకొని పోయాడు. చూడండి, ఆయన ఏం చేశాడు? సంసోను మధ్యరాత్రి వరకు పడుకున్నాడు, అంటే మిడ్ నైట్ వరకు కూడా పడుకున్న తర్వాత మధ్యరాత్రి లేచి పట్టణం తలుపులు 2 ద్వారబంధాలు. పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే ఇప్పుడు కూడా మీరు గమనించారు లేదు, ఈసారి ఎప్పుడైనా లోయల కాలేజ్ రమేష్ హాస్పిటల్ వెళ్తే చూడండి, ఆ వెళ్ళే దారిలో కళాదర్శనం ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. ఇంజనీరింగ్ కాలేజ్కి ఇటు పక్కన ఇలా ఆర్చ్ ఉంటుంది, వరలక్ష్మీ నగర్ చూసావా? అలాగే ఇలాంటి ఆర్ట్స్ లాంటిది పెట్టేసి పెద్ద పెద్ద డోర్స్ పెట్టేసేవాళ్ళు పాత రోజుల్లో. ఇంకెవరు మన ఏరియాలోకి రాకూడదని. ఇంకా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ ప్లేస్ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళ అనేటువంటిది కట్టేసేవాళ్ళు. ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టారు అంటే ఇంకెవరు కూడా బయటికి రాకూడదు. ఇంకా ఏంటంటే ఎరుపు పట్టణంలో పంట రాళ్ళు, ఎంత పంట పోవడము, ఎంత పంట పోవాలంటే పక్కన కూడా మన లోపలికి వచ్చే అవకాశం కూడా లేదు. ఎంత పంట అంటే ఆ గోడలు మన గోడ ఇంత ఉంటుంది చుట్టూ మహా అయితే. ఇంకా మనం స్ట్రాంగ్గా కట్టుకోవాలనుకుంటే ఎంత ఉంటుంది, ఇంతకు మించి ఎవరు కట్టుకోరు. ఇంతలాగా ఎవరు కట్టుకోవడం చూసారు? వాల్ యొక్క బుక్ ఎంత ఉంటుంది చూసారు? ఎంత పెట్టుకుంటారు అది ఎంత పెట్టారు? అసలు జనాలతో అయిపోయింది, మరి ఎంత పెట్టుకుంటారు, అది ఎంత పెట్టుకుంటారు, ఎంత హౌస్ అయిపోయింది అది ఎంత. అయితే ఇవి ఏం చేసేవాళ్ళంటే ఆ ప్రహరీ అనేటువంటి చాలా పెద్దగా కట్టేవాళ్ళంట. ఎంత పెద్దగంటే ఒక రథం ఇట్లు తెలియదు, ఇంకో రథం అట్లు తెలియదు. సో 2 వైపులు వెళ్ళడానికి సరిపోయి అంత ఉండి అంత బండ గోడలు దాటి ఎవరైనా వస్తారని అపాయం చేయడానికి. కానీ ఆ గోడలు కూడా ఏసై ఏం చేశాడు? కూల్చి వేశాడు. ఏం చేశాడు? కాబట్టి యేసుప్రభుకి అసాధ్యం ఏమవుతుందా? ఏమి పట్టుకోవాలవుతుందా? సంవత్సరం మధ్యరాత్రి పండుకొని మధ్యరాత్రి వచ్చి పట్టణం తలుపులను పట్టణంలో ద్వారబంధాలు అంటే ఏంటంటే డోర్స్ అన్నమాట. సో ఆ పట్టణానికి పెద్ద ద్వారబంధాలు అంటే వాటిని పీకేశాడు. వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా కట్టారు వాటిని కూడా పీకేశాడు. ఎందుకంటే సంవత్సరం చాలా ఏంటైనా చాలా స్ట్రాంగ్ అలా చేశాడు అనమాట. తర్వాత వాటి అడ్డకర్రతోటి వాటిని ఓడబెరికి తన భుజంల మీద పెట్టుకొని హెబ్రోనుకి ఎదురుగా ఉన్న కొండకోనకి వెళ్ళాడు. వాటిని అంతా ఆ పీకేసిన వాటిని మళ్ళీ భుజాల మీద పెట్టుకొని కొండకోన కంటే కొంటున్నటువంటి ప్రాంతానికి వెళ్ళాడు అన్నమాట ఈ సంవత్సరం. చూడండి ఆయన ఎంత స్ట్రాంగ్గా. పిమ్మట అతడు సోరేకు లోయలో దలీలా అనే స్త్రీని చూపింపగా, దలీలా అనేటువంటి అవతం ఉంటాడు ఆయన. అందరూ ఏమని చెప్తారంటే డెలీలా అని చెప్తారు. అసలు పేరేంటి? దలీలా అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఫిలిస్తీన్ల సర్దారులు ఆమె యుద్ధకు వచ్చి ఆమెతో నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగో అతని గెలవవచ్చునో తెలుసుకున్నాం. మేము అతని బంధించి అతని గర్వము అడుగుదుము. అప్పుడు మాలో ప్రతివాడును 1000 వెండి నాణ్యంలో నీకు ఇచ్చేద్దామని చెప్పింది. ఓకే, గర్వంగా ఉన్నామనుకో ఎక్కడో చోట ఉంటారు. నువ్వు ఆ ప్రధాని గర్వంగా నాకు అది వచ్చింది, నాకు ఇది వచ్చింది, నాది నేను ఇది అంటున్నావు అనుకో, నీ ఫ్రెండ్స్లోనే నీకు జలస్గా ఉంటే చంపేయడానికి ప్రాక్టీస్ అంటారు. మగపిల్లలు చాలా భయంకరం. ఒకసారి ఎలాగేనంట, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారండి. రానాని బర్త్డే సెలబ్రేట్ చేస్తామని తీసుకెళ్ళారంట. అది సరేలే, ఫ్రెండ్స్ అందరూ కూడా బర్త్డే చేస్తామని వెళ్ళారంట. వెళ్తే అక్కడ నది దగ్గర తీసుకెళ్ళి ఒక రివర్ దగ్గర అతన్ని చంపేసి ఆ రివర్లో పడేసి అతను ఆస్తంతా కూడా తీసుకోండి. అందుకే మనం ఎవరు కూడా మా పొదురా, మా పొద్దురా, మేము రిచ్రా, మా పొదురా, మేము ఎదురా అని చెప్తున్నాం అనుకో, ఎవడో కూడా ఉంటాడు. అదే ఈడేదో ఎక్కువ చేస్తారు, ఈ సంగతి ఏంటి చూద్దాం, వేసేద్దాం, అవసరం అయితే అయింది అని చెప్పి చూసుకుంటాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఎవరితో అయినా సరే. ఎప్పుడు ఎవరితో ఎవరికి ఏమవుతుందో తెలియదు, ఎవరికి మన మీద ద్వేషం వస్తుందో తెలియదు, ఎవరికి మన మీద ద్వేషం వస్తుందో తెలియదు, ఎవరు ఏం చేస్తారో తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మన మోటలను మరీ డేంజరస్ అసలు మొదలు చాలా భయంకరంగా ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా సరేనా? ఏమంటున్నారు? ఆయన యొక్క బలం ఎక్కడుందో, సంవత్సరం యొక్క బలం ఎక్కడుందో తెలుసుకో. అది తెలుసుకో. నువ్వు మాకు చెప్పామంటే మేము ఒక్కొక్కడు కలిసి నీకు 1000 నాణ్యాలు ఇస్తాం. ఓకే,
1003 అంటే 1100, 1100 సిల్వర్ కాయిన్స్ ఇస్తామని చెప్పి, కాయిన్స్ ఇస్తాం మీకు ఓకేనా అని చెప్పి ఎవరు అడిగారు? ఫిలిస్తీన్ సర్దార్లు అడిగారు. ఒక్కొక్కరు 1100 సిల్వర్ కాయిన్స్ ఇస్తే ఎన్ని అవుతాయి? ఆమెకు బోల్డ్ అని అవుతాయి. సో డబ్బులు ఎరగా వేసి జనాలు కొనేస్తారు చాలా మంది. అందుకని ఆమె చెప్తున్నారు, నువ్వు ఎక్కడున్నో కనుక సంవత్సరం యొక్క శక్తి, వాడి గర్వాన్ని మేము అంచేయాలి, చాలా గర్వంగా ఉన్నాడు వాడి గర్వాన్ని అంచేస్తాం మేము, నువ్వు కనుక్కో అని చెప్పి వాళ్ళు అడిగారన్నమాట. తెలియలా నీ మహాబలము దేనిలో ఉన్నదో, నిన్ను దేని చేత కట్టి బంధింపవచ్చు, నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో అనగా, అప్పుడు ఆమె అడుగుతుంది. సంసోను చక్కగా మంచిగా మాట్లాడింది మేము ఆ రోజు, మంచిగా ఇష్టమైన కూర వండి పెట్టిందేమో, హ్యాపీగా కూర్చోబెట్టిందేమో. ఆ టైంలో అడుగుతుంది ఏమని, సంసోను నీకు బలం ఎక్కడ ఉండదు చెప్పవా నాకు అని చెప్పి ప్రేమగా అడుగుతాను. ప్రేమగా అడిగితే ఏదేం చెప్పేస్తారు కదా, ఒళ్ళో పడుకోని చెప్తుందో మరి ఎట్లా అడిగిందో అదే రకరకాలైన చెప్తాడు. బలం ఎక్కడుందో చెప్పమంటే ఎవరు చెప్తారు? చెప్తే మరి ఆ బలం ఎక్కడుందో కనుక్కొని చంపేస్తారు కదా. ఈ అమ్మాయి ఎవరో తెలియదు. సంసోనుడు 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించినట్లా నేను బలహీనుడైన ఈ సామాన్య మనుషులలో ఒకరి వలె అవుతుందని ఆమెతో చెప్పాను. నిరవంజి చువ్వలు ఉంటాయి, ఆ 7 తీసుకురండి నా దగ్గరికి, ఆడితో నన్ను కట్టేయండి, అప్పుడు నేను సామాన్య మనుషులాగా అయిపోతాను. నేను ఇంత స్ట్రాంగ్ మనుషులాగా ఉన్నాను, అందరూ ఎలా ఉన్నారో నేను అలాగే ఒక కామన్ మ్యాన్ లాగా అయిపోతాను. సో అలా చేయండి నన్ను అని చెప్పాడు. అంటే అబద్ధం చెప్పాడు. నిజంగా ఎక్కడ ఉందో చెప్ప, ఆయన శక్తి ఎక్కడ ఉందో మీకు తెలుసా? తర్వాత అవుతున్న మనుషులలో ఒకరి అవుతుందని చెప్పాడు. ఫిలిస్తీన్ల సర్దార్లు 7 నిరవంజి చువ్వలను ఆమె యుద్ధకు తీసుకొని రాగా ఆమె వాటితో అతన్ని బంధించారు. ఇక ఫిలిస్తీన్లు తీసుకొచ్చారు ఆ 7 నిరవంజి చెట్లు తీసుకొచ్చిన తర్వాత చువ్వలు తీసుకొచ్చి సంసోను ఏం చేశారు? బంధించేశారు. ఎవరు? ఫిలిస్తీన్లు తీసుకొచ్చారు. బంధించింది ఎవరు అంటే దెలీలానే. ఓకే, ఎవరు? దెలీలానే. మీ బైబిల్లో ఏమో చూడండి, దెలీలా ఉందా? దెలీలా ఉందా?